కేరళలో ఈ మధ్య బ్రెయిన్ ఫీవర్ అనే వ్యాధితో కొన్ని డెత్స్ జరిగాయి. సో శబరిమల వెళ్ళే భక్తులకి ఈ డిసీజ్ గురించి ఏం తెలుసుకోవాలి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలో ఈరోజు చూద్దాం. నేను మీ డాక్టర్ శ్రవంతి, కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ సీతమ్మధార. బ్రెయిన్ ఫీవర్ అనేది ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్కెఫలైటిస్ నెగ్లీరియా ఫోవ్లెరీ అనే అమీబా ద్వారా వస్తుంది. ఈ అమీబా ఫ్రెష్ వాటర్లో అంటే నదులు, అలాగే క్లీన్ చేయని స్విమ్మింగ్ పూల్స్, సాయిల్లో అన్ని చోట్ల ఉండొచ్చు. సో ఇది ముక్కులో నుంచి వాటర్ వెళ్ళినప్పుడు ముక్కు పొర ద్వారా ఆల్ఫాక్టరీ నర్వ్ నుంచి బ్రెయిన్లోకి ఎంటర్ అవుతుంది, వెళ్ళి బ్రెయిన్ని డిస్ట్రక్ట్ చేస్తుంది. సో ఈ డిసీజ్ ఎప్పుడైతే ఈ అమీబా ఎంటర్ అవుతుందో ఫీవర్, తలనొప్పి, కన్ఫ్యూజన్, ఆల్టర్డ్ సెన్సోరియం ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు అనమాట. అండ్ ఇది ఎలా వస్తుంది అంటే ఇలాంటి ఫ్రెష్ వాటర్లో స్విమ్మింగ్ చేసే వాళ్ళకి లేదా నీళ్ళలో మునిగిన వాళ్ళకి వస్తుంది. దీనికి రాకుండా ఏం ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటే నీటిలో మునిగేటప్పుడు నోస్ క్లిప్స్, స్విమ్మింగ్ చేసే వాళ్ళు కానీ నీటిలో మునిగే వాళ్ళు నోస్ క్లిప్స్ వేసుకోవాలి. అలానే అవి లేనట్లయితే కనుక ముక్కుని గట్టిగా క్లోజ్ చేసుకొని మునిగి తేలే వరకు ముక్కులోకి వాటర్ వెళ్ళకుండా చూసుకుంటే కనుక ఈ డిసీజ్ని ప్రివెంట్ చేయొచ్చు. వాటర్ తాగడం ద్వారా కానీ మనిషి నుంచి మనిషికి కానీ ఈ వ్యాధి సోకదు. వితిన్ 1 to 18 days ఎవరికైనా ఫీవర్, హెడేక్స్, వామిటింగ్స్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నట్లయితే ఇమీడియట్గా మీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళ 90% మంది చనిపోతారు. సో వెరీ ఫేటల్ డిసీజ్. దీనికి మిల్టిఫాసోన్, యాంఫోటెరిసిన్ లాంటి వేరియస్ మెడికేషన్స్ యూస్ చేసి ట్రీట్ చేయాల్సి ఉంటుంది.